అధ్యక్షుడు పాకాల మండలం వచ్చిన బాలాజీ చూడండి. ముందుగా మనం ఒకసారి అసెంబ్లీ వారీగా అటెండెన్స్ తీసుకుందాం. ఏ మండలాలుగా అసెంబ్లీ వారీగా అటెండెన్స్ తీసుకుందాం. ముందుగా తిరుపతి నుంచి మొదలు పెడదాం. తిరుపతి సెంట్రల్ మండలం ఎంతమంది నిలబడాలి దయచేసి గారిని వేదికపైకి సాధారణంగా జిల్లా పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాము. రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన శ్రీ చంద్రారెడ్డి గారిని ఈ కార్యశాల ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా దయచేసి అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఆనంద్ దయచేసి అటు ఇటు తిరగద్దండి. దయచేసి ఇది వర్క్ షాప్ లో ఉన్నాం మనం అందరూ కూడా. ఇంకా అక్కడే సత్యవేడు నియోజకవర్గం వనదేవపాలెంలోని కల్కి భగవాన్ యొక్క ఆశ్రమంలో 2 రోజుల పాటు దిగ్విజయంగా మనం నిర్వహించుకోవడము, రాష్ట్రంలో ప్రశిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయమని ఆదేశించిన వెంటనే మొదటి జిల్లాగా మనము కొన్ని ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. అటు తర్వాత దాదాపుగా 4 రోజుల పాటు మనందరం కూడా విరామంలో విశ్రామంలో ఉన్నాము. అందరూ కూడా రిలాక్స్ మోడ్లోనే ఉన్నట్టు దాదాపుగా. అయితే దాని తర్వాత మనకు రాష్ట్ర జాతీయ పార్టీ ఒక ప్రత్యేక జూన్ నెలలో తప్పనిసరిగా నిర్వహించుకోవాల్సినటువంటి 3 కార్యక్రమాలను జాతీయ పార్టీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు జూన్ నెలలో చేపట్టాల్సినటువంటి అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవము, అంతర్జాతీయ యోగా దినోత్సవము, నరేంద్ర మోదీ గారి యొక్క 12 సంవత్సరాల సుపరిపాలన పైన 3 రకాల కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పడం జరిగింది. వాటిని దిగ్విజయంగా తిరుపతి జిల్లాలో నిర్వహించుకునేందుకు అవసరమైనటువంటి జిల్లా స్థాయి సన్నాహక సమావేశాన్ని తిరుపతి నగరంలో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కొత్తగా కలిసినటువంటి కోడూరు, నెల్లూరులో వెళ్ళిపోయిన గూడూరు, వాటన్నిటితో కలిపి 47 మండలాలకు సంబంధించిన అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శి, జిల్లా స్థాయి నేతలు వీళ్ళందరితో కలిసి ఇవాళ మేము ఒక సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు
ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2014 నుంచి ఇప్పటి వరకు విరామం మెరుగుకుండా ఈ దేశం అభివృద్ధి కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా మనం ప్రజలకు చేరవేసే విధంగా, ప్రతి ఇంటిపై కమలం జెండా ఎగురేసే విధంగా ప్రతి కార్యకర్త ప్రతి ఇంటిని వెళ్ళాలని చెప్పి ఈరోజు మేము సంకల్పం తీసుకోవడం జరిగింది. రానున్నటువంటి స్థానిక సంస్థలకు కూడా కార్యకర్తలను పోటీ చేసేదానికి సిద్ధం చేసే విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, దాంట్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామి, ఈ వివరాలన్నింటినీ కూడా అందుకు అర్థమయ్యే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వరాలు అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించి ఇప్పటి నుంచి నెల రోజుల పాటు మేము ఈ జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు ఇక్కడ మేము సమావేశమయ్యాం.